Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. ఏపీలో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. అయితే ఈ ప్యానిక్ భయం కారణంగా తీవ్రంగా ప్రజల్లో గందరగోళం నెలకొంది. డీజిల్ కొరత మరింత తీవ్రమైంది. దీంతో పాటుగా పెట్రోల్ కూడా వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో గొడవలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవంగా ఈ అంశంపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలని బిగ్ టీవీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ డీలర్లను సంప్రదించడం జరిగింది. డీలర్ల వర్షన్ వినే ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవంగా ఆయిల్ కంపెనీల నుంచి కొంత సరుకు రావడం లేదు. రేషన్ పద్ధతిలో ఆయిల్ కంపెనీలు ఇక్కడ డీజిల్ని కానీ పెట్రోల్ని కానీ సరఫరా చేస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా ప్రతిరోజు ఆయిల్ కంపెనీలు 1500 కోట్ల వరకు నష్టపోతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడే డీజిల్ రేటు దాదాపుగా లీటర్ 180 రూపాయలు ఉంది ఈ రోజుకి. అదేవిధంగా ఇప్పుడు సాధారణ ప్రజలు వినియోగిస్తున్నటువంటి డీజిల్ ధర దాదాపు 97 రూపాయల దాకా ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఈ వ్యత్యాసం కారణంగా పెద్ద ఎత్తున ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నటువంటి నేపథ్యంలోనే ఆ నష్టాన్ని తగ్గించడానికి రేషన్ పద్ధతిలో ఆయిల్ కంపెనీలు ఇక్కడ డీజిల్ లేదా పెట్రోల్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంలో ఇక్కడ బయట ఉన్నటువంటి కస్టమర్ కానీ సాధారణ ప్రజలు కానీ ఇక్కడ క్యాన్లలో డీజిల్ తీసుకువెళ్ళి ఇండస్ట్రియల్ పర్పస్లో కూడా అమ్ముకుంటూ ఉండవచ్చన్న ఒక అనుమానం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ డీజిల్ కొరత ఏర్పడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ డీలర్లకు కూడా ఆ ఆయిల్ కంపెనీలతో కొన్ని సమస్యలు ఉన్నాయి. కమిషన్ పెంచాలని చాలా రోజులుగా డీలర్లు కోరుతున్నారు, కానీ ఆయిల్ కంపెనీలు పెంచడం లేదు. అదే సమయంలో ఆయిల్ కంపెనీలు కూడా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్యానిక్ బయింగ్ క్రియేట్ అయింది, ఈ కొరత క్రియేట్ అయింది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ పరిస్థితి ఉండడానికి ఇదే కారణం అన్నది తెలుస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా అనంతపురం లాంటి చోట ఇప్పుడు వ్యవసాయ సీజన్ మొదలవుతుంది. వ్యవసాయ సీజన్ మొదలయ్యే సమయంలో ఆ డీజిల్ అవసరం ఎక్కువ ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రజలు కొనుగోలు చేయడానికి వస్తున్నారు. కొరత కొంత కనిపించినప్పుడు ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై ప్యానిక్ బయింగ్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అదేవిధంగా హైవే ఎక్కువ ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఎక్కువ కనిపిస్తోందని తెలుస్తుంది. అయితే మనతో ఒక పెట్రోల్ బంక్ మేనేజర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నిజంగా చెప్పండి, అంటే ఈ కొరత ఉందా లేదా సృష్టించబడిందా, ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఏమో అది అక్కడ మనకు తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇదే మనకు సంబంధం లేదు. వస్తా అంటే మేము వేస్తా అంటాము, మాకేమో వస్తుంది పెట్రోల్ డీజిల్, ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ డీజిల్ కొరత ఉందని మొత్తం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఒక ఇష్యూ ఉందన్నమాట. నిజంగా కొరత ఉందా, మీకు వస్తుందా డీజిల్ సఫిషియెంట్గా? కొరత ఏం లేదు, కరెక్ట్గా వస్తుంది, బాగానే వస్తుంది. ఆయిల్ కంపెనీ నుండి బాగానే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మరి ఎందుకు ప్రజలు ఒక్కసారిగా ఇట్లా భయపడి ఒక్కసారిగా ప్యానిక్ బయింగ్తో కొనుగోలు చేయడానికి బయటకు వస్తున్నారు అనుకుంటారు? అంతా అది యూట్యూబ్ మహిమ. యూట్యూబ్ వాళ్ళు ఇట్లా చేయబట్టి ఇట్లా జరిగింది, అంతే. ఏం లేదు, మొత్తం అంతలకలా ఉంది పెట్రోల్ డీజిల్, ఇబ్బంది ఏం లేదు. అంటే ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు? అంటే ఇప్పుడు ప్యానిక్ బయింగ్తో ప్రజలు భయపడుతున్నారు, పెట్రోల్ బంకులు క్యూ కడుతున్నారు, అక్కడ గొడవలు జరుగుతున్నాయి, చూస్తున్నారు మీరు ఒక మేనేజర్గా. అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు? ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నిదానంగా పోతే ఇబ్బంది లేదు. ఇట్లా ఇంత జనాలు మెండ్ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది, పంపు బాయ్స్ కానీ ఇబ్బంది అవుతుంది. నిదానంగా ఒకరోజు వచ్చినా ఇబ్బంది లేదు, ఉంటుంది, ఎక్కడ పోదు. పెట్రోల్ డీజిల్ ఉంది, అంతలెక్కలా ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈరోజు సండే అయ్యి కొద్దిగా ఇబ్బంది అయినది అందరికీ, అంతే. లేదంటే ఈరోజు వచ్చేటివి ట్యాంకర్లు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, రేపు మామూలుగా ఉంటుంది, అంతే. వాస్తవంగా డీజిల్ కొరత ఉంటే దేశవ్యాప్తంగా ఉండాలి, లేదంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండాలి. కానీ ఏపీలో మాత్రమే, కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉందంటే అది ఖచ్చితంగా కొన్ని సప్లై చైన్ ఇష్యూ కావచ్చు, లేదా లాజిస్టిక్స్ ఇష్యూ కావచ్చు. అంతేగాని ఇక్కడ పూర్తిగా డీజిల్ కొరత అన్నది లేదన్న విషయాన్ని పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి మేనేజర్లు చెప్తున్నారు, అదేవిధంగా నిర్వాహకులు చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ప్యానిక్ బయింగ్ క్రియేట్ కావడానికి కొంత బయట జరుగుతున్నటువంటి ప్రచారం కూడా కారణమని తెలుస్తోంది. ప్రధానంగా ఈ ప్యానిక్ బయింగ్ నివారించాలి, ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏదైనా సమస్యలు ఉంటే సప్లై చైన్ ఇష్యూ కావచ్చు, లాజిస్టిక్ ఇష్యూ కావచ్చు, వాటిని ప్రభుత్వం సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా రిఫైనరీల నుంచి సకాలంలో ఆ స్టాక్ పాయింట్లకు ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ రాకపోవడం ఒక కారణం అయితే, అదేవిధంగా డీలర్ల సమస్య కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. చాలా కాలంగా కమిషన్ పెంచాలని కోరుతున్నారు, కానీ ఆయిల్ కంపెనీలు పెంచడం లేదు. పెంచకపోవడం కారణంగా
ఇక్కడ ఆటోమేటిక్గా డీలర్లు నష్టంతో ఇక్కడ రన్ చేయాల్సి వస్తుంది పెట్రోల్ బంకులు. కాబట్టి డీలర్లు కూడా సరుకు తెప్పించడం లేదా పెట్రోల్ డీజిల్ తెప్పించడం తగ్గించారు, ఆర్డర్లు తగ్గించారు అన్న ఒక వాదన వినిపిస్తోంది. అదేవిధంగా ఆయిల్ కంపెనీలు కూడా నష్టపోతున్నాయి. ఆయిల్ కంపెనీలు నష్టపోతున్న కారణంగానే రేషన్ పద్ధతిలో అంటే 10,000 లీటర్ల ఆర్డర్ పెడితే డీలర్ల నుంచి కేవలం 3,000 లీటర్లు 4,000 లీటర్లు మాత్రమే సప్లై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ప్రధానంగా కొరతకు కారణమవుతోంది. ఈ కొరతను ప్రభుత్వం నివారించే ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రజలు మాత్రం ప్యానిక్ బయింగ్ దిగకూడదు. ప్యానిక్ బయింగ్ దిగితే మరిన్ని సమస్యలు క్రియేట్ అవుతాయి. కాబట్టి ప్రజలు మ్యాక్సిమం సంయమనం పాటించాలి. ఈ అంశంలో కొంత కోఆపరేట్ చేయగలిగితే పెట్రోల్ బంకుల వాళ్ళతో ఎలాంటి సమస్య ఉందనేది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి అంశం. అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది. ప్యానిక్ బయింగ్ కారణంగా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుకు ప్రజలు తరలి వస్తున్నారు. మొదట డీజిల్ కొరత అన్నారు, ఇప్పుడు పెట్రోల్ కూడా కొరత అన్న వార్తలు రావడంతో పెద్ద ఎత్తున, అది కూడా సండే కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు వస్తున్నటువంటి నేపథ్యం. కెమెరామెన్ ప్రసాద్తో భరత్, అనంతపురం నుంచి.